హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జారస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సంక్రాంతి హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. నేనైతే మా అమ్మగారు ఊరు నరసాపురం అయితే వెళ్ళాను ఈ సంక్రాంతి హాలిడేస్కి. ప్రతి సంక్రాంతి హాలిడేస్కే నేనైతే నరసాపురం మా అమ్మగారు ఊరు ఖచ్చితంగా అయితే వెళ్తానండి. ఎందుకంటే ఇక్కడ సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయి అన్నమాట. నేను ఇప్పుడు కూడా మిస్ అవ్వలేదు. అలాగే ఈ ఇయర్ కూడా నేనైతే సంక్రాంతి సంబరాలకు మా ఊరు నరసాపురం అయితే వెళ్ళానమాట. అయితే నేను ఇక్కడ 2 days ముందైతే వెళ్ళానండి. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది అయితే భోగి రోజు. యాక్చువల్లీ నేను 2 days ముందే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇండ్లు క్లీనింగ్ అది ఉంటే కొంచెం చేశాను. ఎప్పుడు కూడా మా సిస్టరు నేను కలిపే వెళ్తాము. బట్ ఈసారి మా సిస్టర్ మాత్రం రాలేదు. తను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ సంక్రాంతి హాలిడేస్కి అయితే తను ఈసారి రాలేదన్నమాట. సో నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత క్లీనింగ్ అంతా చేసుకొని, అంటే మా అమ్మగారు లేరనమాట, చనిపోయారు. సో ఇంకా ఇల్లంతా నేను ఒక్కదాన్ని క్లీనింగ్ అయితే చేసుకొని 2 days తర్వాత నేనైతే ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇది భోగి రోజు ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. అయితే నేను భోగి రోజు మార్నింగే లేచాను. యాక్చువల్లీ ఎప్పుడు కూడా మేము భోగి మంట అన్నది ఎప్పుడు చూడలేదు. భోగి ముందు రోజు మా పెద్దక్క, మా వదిన, మా అన్నయ్య వాళ్ళందరూ కూడా వచ్చారు మా ఇంటికి. సో మేమైతే ముందు రోజు నైట్ ఫుల్గా ప్రిపేర్ అయ్యానమాట. ఎప్పుడు కూడా భోగి మంట చూడలేదు మనం, ఈసారి అందరం వెళ్ళి భోగి మంట అయితే చూద్దామని చెప్పి 4:30కి అలారం పెట్టుకొని మరీ పడుకున్నాం. బట్ ఎవ్వరు కూడా లేవలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఒక్కదాన్ని లేచాను. లేచి భోగి మంట చూడ్డానికి అయితే వచ్చాను. ఇది మా వీధి చివర వేశారు ఇది భోగి మంట అయితే. సో నేనైతే ఈ భోగి మంట చూడ్డానికి అయితే వచ్చేసాను. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు, నాకు చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే కాబట్టి ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నన్ను చాలా ఆప్యాయంగా అయితే పలకరించారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ నన్ను గుర్తుపట్టి, నన్ను ఆబ్వియస్గా గుర్తుపట్టడం అంటే నేను తెలుసు, కానీ ఎప్పుడూ కూడా అంతగా కలవలేదు చాలామందిని. బట్ ఈసారి ఏంటి అంటే హైదరాబాద్ నుంచి, ఇంకా విజయవాడ, వైజాగ్ ఇలా చాలా ఊర్ల నుంచి మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా హాలిడేస్కి వాళ్ళ పుట్టింటికి అయితే వచ్చారనమాట. సో వాళ్ళందరూ కూడా నన్ను చూసి పలకరించి మాట్లాడారు. ఎర్లీ మార్నింగే కదా అందరూ ముగ్గులు వేస్తూ ఉన్నారు. ఆ టైంలో నేను వెళ్ళేసరికి అందరూ నన్ను చూసి పలకరించారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరినీ కలవడం, చూడడం. మీకు కూడా వాళ్ళందరినీ చూపిద్దాం అనుకున్నాను. బట్ ఎర్లీ మార్నింగ్ కదా, వాళ్ళు కొంచెం ఒప్పుకోలేదనమాట. వద్దే, మమ్మల్ని చూపించొద్దు, మేము పిచ్చి అవతారాల్లో ఉన్నాము, ఎర్లీ మార్నింగే కదా, వద్దు వద్దు అన్నారు. సో అందుకే నేనైతే వాళ్ళని చూపించలేదు. అండ్ ఈ ముగ్గు అయితే మాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అనమాట. ఈ అక్క వాళ్ళు, భవానీ అక్క, ఈశ్వరక్క, బాలక్క, వీళ్ళ ముగ్గురు కూడా బాగా తెలుసు అనమాట. మా ఇంటికి ముందు ఫ్రంట్ ఇంట్లో ఉండేవాళ్ళు వీళ్ళు. అండ్ వీళ్ళైతే చాలా బాగా పలకరించారు. మూడో అక్క అయితే అమెరికాలో ఉంటుంది, బాలక్క. తనైతే చాలా షాక్ అయింది నన్ను చూసి. ఇంత చిన్న పిల్లదానిలా ఉండేదాన్ని, ఇంత పెద్దగా అయిపోయావు, నీకు అప్పుడే 2 పిల్లలా అని చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఇంకా ఇక్కడ ముగ్గు వేస్తున్నది అయితే పెద్దక్క అనమాట, భవానక్క. అండ్ ఇంకా భవానక్క కూడా చాలా బాగా మాట్లాడింది. నేను ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టానక్క, నా కొత్తగా స్టార్ట్ చేశాను అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము, నీ ఛానల్ పేరేంటి చెప్పు, బాగా సక్సెస్ అవ్వు ఈ వీడియోలతో అని చెప్పి నాకైతే చాలా మంచి ఇచ్చారనమాట. నాకు చాలా బాగా మాట్లాడారు వాళ్ళైతే. ఇంకా సో ఈ వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ చేసేసాను. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇక్కడ విషయానికి వస్తే, నేను ఈ ఏరియా మొత్తం కూడా మేము చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం అన్నమాట. ఈ వీధిలోనే ఉండేవాళ్ళం. అండ్ ఇక్కడ మేము ఉండే మొత్తం ఈ వీధంతా కూడా అందరం ఆడపిల్లలమే. ఎవరి ఇంట్లో కూడా మగపిల్లలు లేరు. మా పక్కన ఒక ఆంటీకి మాత్రం ఒక మగపిల్లడు ఉండేవాడు. వాడప్పుడు బాగా చిన్నోడు అనమాట. 1.5 year 2 years ఆ టైంలో. మేము ఎవరికి వాళ్ళు మ్యారేజెస్ అయిపోయిన తర్వాత ఎవరి అత్తారింటికి వాళ్ళు వెళ్ళిపోవడం, ఎప్పుడో ఒకసారి కానీ కలవకపోవడం, అలా మేమందరం అయితే చాలా దూరమయ్యాం, చాలా మిస్ అవుతున్నాం కూడా.
ఈసారి ఈ పండగకైతే నేను అందరినీ కలిసాను. బట్ కొన్ని కారణాల వల్ల నేను వీడియోలయితే తీయలేదు. అందరినీ ఈసారి మీకు చూపిద్దాం అనుకున్నాను. బట్ అస్సలు కుదరలేదనమాట వీడియోస్ తీయడం. ఫ్రెండ్స్ అందరినీ కలిసాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఆ అక్క వాళ్ళ ఇల్లనమాట. వాళ్ళ అమ్మగారిని నేనైతే పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటాను. నన్ను ఆ పెద్దమ్మ బుడి అని పిలుస్తూ ఉంటారు. చాలా క్లోజ్‌గా ఉండేవారు మాకు. ఇంకా తర్వాత నెక్స్ట్ ముగ్గయితే సగం కంప్లీట్ చేశారక్క. సగం కంప్లీట్ చేసిన తర్వాత ఇంగా ఈ కలర్స్ ఎలా వేయాలి, ఏంటి అన్న చిన్న డిస్కషన్‌లో పడ్డారు వాళ్ళు. ఇంకా నేనైతే ఇక్కడి నుంచి ఇంక వెళ్ళిపోయాననమాట. తీసిన తర్వాత. ఎందుకంటే అప్పటికే నేనొచ్చి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉన్నాను. ఆ అక్క వాళ్ళతో అలా మాట్లాడుతూ చాలా టైమ్ స్పెండ్ చేశాను వాళ్ళతోటి. ఎప్పుడెప్పుడు విషయాలు అన్నీ కూడా చెప్పాననమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ ముగ్గు వచ్చేసి మా ట్యూషన్ అక్క వేసిందనమాట. అంటే నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మాకు ట్యూషన్ నేర్పేది చిన్ని అక్క అని. ఆ అక్క వేసిన ముగ్గనమాట ఇది. ఆ అక్క కూడా చాలా రోజుల తర్వాత చాలా రోజులు కూడా కాదు, చాలా ఇయర్స్ తర్వాత కనిపించింది ఆ అక్క అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మా వీధిలో వేసిన భోగిమంట ఇది. అండ్ ఇక్కడ కూడా కొంతమంది ఆంటీలు మా ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా కలిసి చాలా బాగా మాట్లాడారు. "ఎలా ఉన్నావమ్మా? ఏంటి?" అని. అండ్ ఇక్కడ ఈ బుడ్డోడు ఒకడుంటాడు చూడండి. వీడైతే ఎర్లీ మార్నింగే లేచేసి రెడీ అయిపోయాడనమాట. రెడీ అయ్యి మంచి స్పెక్ట్స్ అది పెట్టుకొని ఫుల్‌గా స్వెటర్‌తో అయితే వచ్చి ఇక్కడ భోగి మంటని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు భలే అనిపించింది ఈ భోగి మంటని ఫస్ట్ టైమ్ చూడడం. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఈ ఊర్లో ఉన్న ఎప్పుడు డైరెక్ట్‌గా అయితే భోగి మంట చూడలేదు. ఎప్పుడో 9:00 ఆ టైంకి లేచి చూడడమే తప్ప ఎర్లీ మార్నింగ్ అయితే ఎప్పుడూ చూడలేదు. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉంటున్న స్ట్రీట్ అనమాట ఇది. అది ఇంతకు ముందు ఇందాక చూపించింది పాత పాత ఇంట్లో ఉండేటప్పుడు స్ట్రీట్. ఇది ఇప్పుడు మేము ఉంటున్న మా ఓన్ హౌస్ స్ట్రీట్ అనమాట ఇది. అండ్ మా స్ట్రీట్ చివర కూడా ఒక భోగిమంట అయితే వేశారు. అండ్ ఇది మా పక్కన ఇంటి వాళ్ళదనమాట. చిన్నగా వేశారు. ముగ్గు అయితే భలే ఉంది చిన్నగా క్యూట్‌గా. అండ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే మేము బ్రేక్‌ఫాస్ట్ అది చేసేసి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాము. ఇక్కడి చేపల పులుసు అయితే వండుతుందనమాట మా పెద్దక్క. దీని ఫుల్ వీడియో అయితే నేను తీశాను. తర్వాత అప్‌లోడ్ చేస్తాను. అండ్ ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే సంక్రాంతి తీర్థానికి వెళ్ళడానికైతే రెడీ అయిపోయాం. ఇక్కడ మా ఊర్లో సంక్రాంతి తీర్థం అయితే చాలా బాగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ నేనెప్పుడు మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటాను. అలాగే మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా పెద్దమ్మగారు, మా అమ్మ ఒకేసారి చనిపోయారు కరోనా వల్ల. సో, ఆ టైం తర్వాత మా అక్క వాళ్ళు, మా వదిన వాళ్ళు ఇంకా ప్రతి ఇయర్ కూడా సంక్రాంతి హాలిడేస్‌కి వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉంటారు. సమ్మర్ హాలిడేస్‌కి మేము వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. సో, అలా సంక్రాంతి హాలిడేస్‌కైతే ఈసారి మా అక్క వాళ్ళు, మేము అందరం కలిసి సంక్రాంతి తీర్థానికి వెళ్ళడానికైతే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే మాతో పాటు ఒక్క ఎవ మగవాళ్ళు కూడా ఎవ్వరు రావట్లేదు. అంటే మా హస్బెండ్స్ గానీ, మా బ్రదర్స్ గానీ ఎవ్వరు రారున్నారనమాట. అంటే మేము స్టార్ట్ చేశామంటే ఎప్పుడు వెళ్తాము, మళ్ళీ తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తాం అన్నది కూడా మాకు తెలీదు. అక్కడంతలా తిరుగుతూనే ఉంటాము. సో, మేమైతే అలా ఇప్పుడు 3:00 అయిందనమాట ఆఫ్టర్‌నూన్. 3:00కి మేము బయలుదేరాం. బయలుదేరి తీర్థానికైతే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఈ పింక్ కలర్ స్కార్ఫ్ వచ్చేసి మా వదిన, మా పెద్దమ్మ గారి కోడలు. అండ్ బ్యాక్ సైడ్ ఆ బ్లూ స్కార్ఫ్ వచ్చేసి మా పెద్దక్క, మా పెద్దమ్మ గారి అమ్మాయి అనమాట. అవ్వడానికి పెద్దమ్మ గారి అమ్మాయి అయినా కూడా అక్క కంటే సొంత అక్క కంటే ఇంకా ఎక్కువగా చూసుకుంటుంది. అమ్మ తర్వాత అమ్మలా మమ్మల్ని చూసుకుంటుంది మా అక్కే. సో, ఇలా ఇది సంక్రాంతి ఎంట్రన్స్ అనమాట. తీర్థానికి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి ఇలా స్ట్రెయిట్‌గా లోపలికి వెళ్ళిపోవాలి. ఇంతకీ దీని అడ్రస్ ఎక్కడ అంటే పంజా సెంటర్‌లో ఉంటుందండి. నరసాపురం పంజా సెంటర్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఒక పెద్ద భోగిమంట అయితే వేశారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పానీపూరి బండి దగ్గర నుంచి ఈ సంక్రాంతి తీర్థం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సైడ్‌కొచ్చేసి ఇవన్నీ ప్లాజో ప్యాంట్స్ అండ్ చున్నీస్ అనమాట. రూ. 100 ప్లాజో ప్యాంట్, రూ. 50 చున్నీ అని కాస్ట్ చెప్పారు. అండ్ ఇవంతా కూడా ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవచ్చు మనం. బైక్స్ గానీ, సైకిల్స్ గానీ ఏవైనా సరే. మేము వెళ్ళింది యాక్చువల్లీ భోగి రోజు. అంటే ఆ రోజు నుంచి ఎక్కువగా స్టార్ట్ అవుతుంది సంక్రాంతి తీర్థం అన్నది. సో, ఇక్కడ అయితే అంతగా జనం ఎవరు రాలేదు. మేమే
వెళ్ళిన ఈ టైంకయితే అంతగా క్రౌడ్ ఏమీ లేదు. బానే ఉన్నారు. యాక్చువల్లీ సంక్రాంతి రోజైతే చాలా ఎక్కువ జనం ఉంటారు. కానీ ఆ రోజైతే అస్సలు వెళ్ళలేము, రాలేము. అందుకని చెప్పి మేమెప్పుడు కూడా ఫస్ట్ డేనే వెళ్ళిపోతాం. అండ్ ఫస్ట్ డే వెళ్ళి అక్కడ ఏమేం పెట్టారు, ఎలా ఉన్నాయి, కాస్ట్‌లెలా ఉన్నాయి, ఏది ఎక్కడుంది అన్నీ ఫస్ట్ డే అయితే మేము వెళ్ళి చూసుకొనొస్తాము. చూసిన తర్వాత లాస్ట్ డే మళ్ళీ వెళ్తాం అనమాట. అంటే లాస్ట్ డే కొనుక్కోవడానికి లాస్ట్ డే వెళ్తాం. చూడడానికి మాత్రం ఫస్ట్ డే అయితే వెళ్తాము. ఇక్కడ ఇవన్నీ కూడా రాజస్థానీ బ్యాంగిల్స్ అండి. నేనెప్పుడు తీర్థానికి వచ్చినా కూడా ఎక్కువగా కొనేది ఏంటి అంటే రాజస్థానీ బ్యాంగిల్స్. నాకైతే ఆ బ్యాంగిల్స్ చాలా ఇష్టం. ఎన్ని కొన్నా కొంటూనే ఉంటాను. ప్రతి ఇయర్ ఒక 5 డజన్స్ బ్యాంగిల్స్ అయినా నేను కొంటూ ఉంటాను. నా దగ్గర అన్ని కలర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అంటే ఉంటాయి. నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. బ్యాంగిల్స్ అన్నా, బ్రాస్లెట్స్ అన్నా, ఇంకా చెప్పులు ఇవంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎన్ని కొన్నా ఇంకా కొంటూనే ఉంటాను. సో, ఇలా మేమైతే ఆల్మోస్ట్ ఎంట్రన్స్ దాటేసి కొంచెం దూరమైతే వచ్చాం. నేనైతే ఎక్కడ బ్యాంగిల్స్ కనిపిస్తే అక్కడ ఆగిపోతూ ఉన్నాను. ఇంకా నాతో పాటు మా సిస్టరు, మా వదిన కూడా ఆగుతూ చూస్తూ ఉన్నారు. ఇవన్నీ రాజస్థానీ బ్యాంగిల్స్ అండి. నాకేంటి అంటే వీళ్ళ దగ్గర క్వాలిటీ బావుంటుంది. అండ్ డిజైన్స్ కూడా బావుంటాయి. నేను ప్రతి ఇయర్ తీసుకునేది ఏమైనా ఉంది అని అంటే గనక ఇక్కడ ఈ రాజస్థానీ వారి బ్యాంగిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను నేను. అండ్ ఇక్కడ కూడా నేను ఒక బ్యాంగిల్ సెట్ అయితే తీసుకున్నాను. నాకు తీసుకున్నాను. అలాగే మా పాపకు కూడా తీసుకున్నాను. అవన్నీ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూపిస్తాను. ఏం తీసుకున్నాను ఇక్కడ ఏంటి అనేవన్నీ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ ఇవొచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్పారు నాకు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 150 చెప్పారు. ఈ గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా నాకు 150 అయితే చెప్పారు. ఇంకా ఇవి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే ఈ ప్యాకింగ్ చేసి ఉంది కదా! అలా ఒక సెట్ వచ్చేసి రూ. 100 అనమాట. ఇవన్నీ కూడా మనకి 150 ఆ రేంజ్‌లో ఉంది. ఇంకా చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఏవైనా సరే ఇవి 150 చెప్తున్నారనమాట కాస్ట్. ఇక్కడ మా బుడ్డోడైతే మొత్తం బ్యాంగిల్స్ అన్నీ తీసమ్మా ఇది తీసుకో, ఇది తీసుకో అని అన్నాడు నాకు. ఇంకా ఇవొచ్చేసి ఈ బాక్స్ ఐటెమ్ ఏవైతే ఉందో ఇవన్నీ కూడా 100 రూపీస్ అనమాట. బాక్స్ ఏ సెట్ అయినా సరే 100 రూపీసే ఇది. నేనైతే ఇక్కడ ఒక సెట్ అయితే తీసుకున్నాను. అంటే బావున్నాయి. హ్మ్. క్వాలిటీ బానే ఉంటుంది ఇక్కడ. నేను ఇంతకుముందు కూడా చాలా బ్యాంగిల్స్ తీసుకున్నాను. అవి చూసి అవి క్వాలిటీ బావున్నాయి, ఎక్కువ రోజులు ఉంటున్నాయి అని ఉంటేనే నేనైతే తీసుకుంటాను. అండ్ ఇవంతా నేనిప్పుడు రైట్ సైడ్ చూపిస్తున్నాను. సారీ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను. అంటే మేము ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు రైట్ సైడ్ నుంచి వచ్చేస్తాం. ఇప్పుడు నేను చూపిస్తుంది అంతా కూడా ఒక్క సైడ్ మాత్రమేనండి. అండ్ ఇంకొక సైడ్ నేను మీకు చూపిద్దాం అని అనుకున్నాను. బట్ అస్సలు కుదరలేదు. ఎందుకంటే మేమిక్కడ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి నేను వీడియో తీసుకుంటూ, చూస్తూ, ఇంకా కావాల్సినవన్నీ కొనుక్కుంటూ ఇలా వెళ్ళేసరికి నాకు ఇది 3 అవర్స్ అయితే పట్టిందనమాట. మొత్తం ఇదంతా కూడా చూడడానికి. ఇది మామూలుగా నార్మల్ రోజుల్లో ఈ ప్లేస్ అంతా చూస్తే చాలా దూరంగా కనిపిస్తుంది. బట్ ఏంటో ఈ తీర్థంలో వెళ్తే మాత్రం అస్సలు టైం తెలీదు. ఎంత దూరం ఉన్నది అన్నది కూడా తెలీదు. ఇంకా నడుస్తూనే ఉంటాము. అండ్ ఈసారి ఇక్కడ తీర్థంలో ఎక్కువగా ఏంటి ఉన్నాయి అంటే బ్యాంగిల్సే. రాజస్థానీ బ్యాంగిల్స్ అంటే ప్రతి ఇయర్ కూడా నాకు ఇవి ఒక 3, 4 అలా కనిపించేవి అంతే. ఈసారి మాత్రం ఈ బ్యాంగిల్స్ అయితే చాలా ఎక్కువ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ అంకుల్ ఇక్కడ ఇంకా సర్దుతూనే ఉన్నారు. ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. ఈరోజే కదా ఫస్ట్ డే. అంటే భోగి ముందు రోజు స్టాల్స్ అన్నీ పెడతారంతే. బట్ కానీ అమ్మరు. ఈ భోగి రోజు నుంచి అయితే అమ్మడం కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకా కొన్ని షాప్స్ అయితే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అండ్ ఈ పక్కన అన్నీ కూడా టాయ్స్ అనమాట. ఇదంతా కూడా లెఫ్ట్ సైడేనండి నేను చూపిస్తుందంతా కూడా. చూసారా ఎంత ఖాళీగా ఉందో. మీకు ఈవినింగ్ 6 ఆ టైం అయిందంటే మాత్రం జనం చాలా వస్తారు. మేము ఇప్పుడు వెళ్ళినా కూడా ఆఫ్టర్‌నూన్ మాత్రమే వెళ్తాము. ఈవినింగ్ టైం అస్సలు వెళ్ళలేము. ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఆ టైంలో అసలు వెళ్ళడం కూడా అది ఇంపాసిబుల్ అనమాట. అసలు వెళ్ళలేము, రాలేము. సో, చిన్న పిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటే ఆఫ్టర్‌నూన్ ఈస్ ద బెస్ట్ టైమ్ అనమాట. అండ్ ఇక్కడ ఇదొచ్చేసి కొలంబస్. ఈసారి ఇక్కడ కొత్తగా పెట్టారు ఆ కొలంబస్ అయితే ఇంతకుముందు లేదు. ఈ ఇయర్ అక్కడ ఎక్స్‌ట్రాగా కొత్తది పెట్టారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంకా షాప్స్ అవి కూడా అంత లేవు. మా చిన్నప్పుడైతే ఈ ఖర్జూరం, ఈ జీడు ఇవన్నీ కూడా మేము
కొనుక్కొని వెళ్ళందే అసలు మాకు తీర్థం అన్నది కంప్లీట్ అయ్యేదే కాదు. బట్ ఇప్పుడేంటో వాటి మీద అసలంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఒక పెయిర్ వచ్చేసి 150 అనమాట. బ్రాండెడ్‌వి ఏమి కాదు గానీ ఓకే. పర్వాలేదు బానే ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే ఇవి ఒక 5, 6 టైమ్స్ వేసుకునేసరికి చరిత్ర ఫినిష్ అయిపోతదనమాట. ఫ్యాన్సీ వేర్‌గా ఎప్పుడైనా ఒక్కసారి వేసుకుంటే ఓకే గానీ డైలీ యూజ్‌కి అయితే ఇక్కడ తీసుకున్న చెప్పులు అస్సలు పనికిరావు. నేను చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేశాను. బట్ అయినా సరే నేను తీసుకుంటాను. ఏంటో నాకదొక తృప్తనమాట ఇక్కడ తీసుకుంటే. సో, కన్ఫర్మ్‌గా నేనైతే ఇక్కడ కొనేవి చెప్పులు అండ్ బ్యాంగిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాననమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఇవన్నీ కూడా వాచెస్ చిన్న పిల్లలవి, పెద్దవాళ్ళవి అందరికీ కలిపి ఇక్కడైతే వాచెస్ ఉన్నాయి. ఆహ్, డిజైన్స్ కూడా బానే ఉన్నాయి. కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి రూ. 100 చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఈ చూపించే గోల్డ్ చైన్ అండ్ సిల్వర్ చైన్‌వి మాత్రం 200 అలా చెప్తున్నారు. ఇక్కడ నేనైతే ఈ బెల్ట్ వాచెస్ ఉన్నాయి కదా! ఆ వాచెస్‌లో ఒక 2 వాచెస్ అయితే తీసుకున్నాను మా పిల్లలిద్దరికీ కూడా. వీళ్ళకి ఏంటంటే మనకి బ్రాండెడ్‌వి అవసరం లేదు. చిన్న చిన్నగా నార్మల్‌వయితే సరిపోతాయి. అండ్ ఇక్కడ మా బాబు అయితే నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా బ్యా బ్యాగ్స్. ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్తున్నారు. స్లింగ్ బ్యాగ్స్, మామూలుగా హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి. అండ్ ఇవన్నీ కూడా మనకి నార్మల్‌గా ఎప్పుడో ఉండేవే క్లిప్స్. ఇవన్నీ బ్యాక్ సైడ్ మొత్తం కూడా బ్యాంగిల్స్ ఏంటి అంటే డైలీ వేర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అండి! ఆహ్, అవి బ్యాంగిల్స్ ఏంటంటే డజన్ వచ్చేసి రూ. 40 చెప్తున్నారు. ఇది కాస్ట్ నాకు. ఇంకా ఇందులోనే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న బ్యాంగిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆహ్, ఇంకా ఇటు పక్కన వచ్చేసి ఇవన్నీ కూడా బ్యాంగిల్సే. డజన్ వచ్చేసి రూ. 40 చెప్తున్నారు. అండ్ ఇటు సైడ్‌కొచ్చేసి స్లింగ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా. నాకు ఈసారి ఈ బ్యాగ్స్‌లో ఒక బ్యాగ్ అయితే కొంచెం డిఫరెంట్‌గా కనిపించింది. ప్రతిసారి కూడా అంతగా కనిపించదు. నాకు కొత్తగా ఇది కనిపించదు. ఈసారి మాత్రం ఇప్పుడు చూపిస్తున్న ఈ గోల్డ్ బ్యాగ్ అయితే కొంచెం కొత్తగా కనిపించింది. అండ్ ఈ చిన్న చిన్న బ్యాగ్స్ వచ్చేసి రూ. 150 చెప్పారు కాస్ట్ నాకు. నేను కొనకపోయినా సరే ప్రతీదీ కూడా కాస్ట్ అయితే అడిగి తెలుసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉన్నాయి, బయట ఎలా ఉన్నాయి అన్న కంపారిజన్ మనకి తెలుస్తుంది. అండ్ ఇవి వచ్చి ఇక్కడ ఒక్కొక్కటి రూ. 20, రూ. 30 అలా ఉన్నాయి. ఇదైతే మనకి ఇంకా చూసుకోక్కర్లేదు. మనకి కావాల్సినయి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో, వాళ్ళు ఒక ట్రే ఇస్తారనమాట. ఆ ట్రేలో మనకి కావాల్సినవన్నీ కూడా మనం వేసుకోవడమే. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి చైన్స్ అనమాట. ఇవేవో కూడా కొంచెం డిఫరెంట్‌గానే కనిపించాయి నాకు. అండ్ ఇక్కడ నేను చూసింది ఏంటి అంటే ఇన్విజిబుల్ చైన్ ఒకటి చూసానండి ఇక్కడ. అది బావుంది. అండ్ దాని కాస్ట్ వచ్చేసి ఒకటి 200 అయితే చెప్పారు. నాకు అంత రీజనబుల్‌గా అనిపించలేదు. నార్మల్‌గా మీషోలో అలా చూస్తే 150, 120 ఆ రేంజెస్‌లో వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఇది 200 చెప్పారు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఇన్విజిబుల్ చైన్ అది కూడా బ్లాక్ బీడ్స్‌లో ఉంది. సో, మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే పనికొస్తుంది అది. కాలేజ్ గర్ల్స్‌కి అయితే పనికిరాదు. సో, అది ఏంటి అంటే ఆ ఇన్విజిబుల్ చైన్‌లో ఆ ఒక్క మోడలే ఉంది ఇక్కడ. ఇంకా నార్మల్‌గా వేరే మోడల్స్ అయితే ఈ పూసల దండలు అంటారు కదా! ఆ చాకర్స్ తోటి అవైతే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమే అనమాట. ఇంకా పిల్లలకి టాయ్స్ గానీ, ఈ ప్లేట్స్ గానీ, ఇంకా గ్లాస్ ఐటెమ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ నేనైతే ఏది తీసుకోలేదు. ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు ఈ షాప్‌లో. ఇక్కడ మనకి మెయిన్‌గా తెలియాల్సింది ఏంటి అంటే ఇక్కడ బార్గెనింగ్ అయితే ఏది ఉండదండి. మన వాళ్ళెంత చెప్తే అంతకి మనం తీసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ చిన్ని చిన్ని జాడీలయితే నాకు ఒక్కొక్కటి అది వచ్చేసి 100 చెప్పారు. ఈ పెద్దది వచ్చేసి 200 చెప్పారు. యాక్చువల్లీ నేను ఈ టైపు తీసుకోవాలనుకున్నాను. కానీ నాకు మిడిల్ సైజ్ కావాలి. ఇది బాగా పెద్ద సైజ్ ఉంది. ఇంతకు ముందు చూపించిందేమో బాగా చిన్న సైజ్ ఉంది. సో, అందుకని నాకు మిడిల్ సైజ్ కోసం వెతుకుతున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఇవి జీడులైతే నాకు పావు కేజీ వచ్చేసి రూ. 60 చెప్పారు. ఒక పావు కేజీ రూ. 60 చెప్పారు. బట్ చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు అంతగా తినాలని అనిపించడం లేదు. అండ్ ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నవి ఇప్పుడు మిడిల్‌లో ఉంటాయన్నమాట.
ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చూపించింది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్, ఇటేమో మిడిల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నేను మెయిన్‌గా వీడియో తీయడం అస్సలు మర్చిపోయానండి. ఇక్కడ ఇప్పుడు ఇది చూపిస్తుంది కూడా ఇది ఇంకో కొలంబస్ అనమాట. ఈసారి కొలంబస్ కూడా కొంచెం ఎక్కువే పెట్టారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా! ఈ బ్యాంగిల్స్ దీని పక్కన ఒక టెంపుల్ అయితే ఉంటుందనమాట. ఆ టెంపుల్‌కి వెళ్ళి అందరూ పూజలవి చేస్తూ ఉంటారు. బట్ మేము వెళ్ళం కాబట్టి అక్కడ నేనింకా వెళ్ళలేదు. వీడియో కూడా తీయలేదు. బట్ అక్కడ నేను కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఆ షాప్ చూడగానే నాకు కాంచన బాడీలోకొచ్చినట్టుగా ఫీల్ అయిపోయాను. రెడ్ సారీ అన్నట్టు రెడ్ కలర్ బ్యాంగిల్స్, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అని అలా బ్యాంగిల్స్ మొత్తం తీసుకుంటూ ఆ షాప్‌ని అసలు వీడియో కూడా తీయలేదనమాట. వెంటనే వీడియో ఆఫ్ చేసేసి బ్యాంగిల్స్‌లో పడిపోయాను. అంత బాగా నచ్చాయి నాకక్కడ బ్యాంగిల్స్ అయితే. డిజైన్స్ చాలా బాగున్నాయి. మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూపిస్తానవి. అండ్ ఈ లోపల అన్నీ కూడా చిన్న పిల్లలుకి సంబంధించిన ఐటెమ్స్ అయితే ఉంటాయి ఊగడానికి. ఆహ్, బైక్స్ గానీ, కార్స్ గానీ, ఇంకా హార్స్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఇవొచ్చేసి మనకి టాటూస్. మనకి ఏ టాటూ కావాలంటే ఆ టాటూస్ వేస్తారంట. ఇవేమో మనకి కీ చైన్స్‌కి చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ ఈ బాక్సెస్ వచ్చేసి మెహందీ బాక్సెస్ ఏమో. మనకి అది దీంట్లోనే డిప్ చేసి దానికి హ్యాండ్ మీద వేస్తే మెహందీ అన్నది పెడుతుంది. బట్ అది ఒక 1 ఆర్ 2 డేస్ ఉంటుంది అంతే. ఇంక అంతకు మించి ఉండదు. ఇక్కడ చూసారు కదా! మీకు ఎక్కడ చూసినా కూడా రాజస్థానీ బ్యాంగిల్సే ఉన్నాయి. ఈసారి అయితే ఎక్కువగా రాజస్థానీ బ్యాంగిల్సే ఉన్నాయి. అండ్ ఈ పక్కన ఇవి చూపిస్తున్నవి అయితే టాయ్స్ అనమాట. ఇక్కడ ఏదైనా 100 రూపీస్ అన్నారు. రీజనబుల్‌గా ఉంటాయి. నేను చెప్పేది ఏంటి అంటే నేను ఇక్కడ ఇలాంటి చోట ఏదైనా 100 రూపీస్, ఏదైనా 50 రూపీస్ ఇలా ఉంటాయి కదా! ఆ షాప్స్‌లో మీరు తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అప్పుడు మనకి అక్కడ కావాల్సినవన్నీ కూడా ఇంకా మనం బార్గెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కాస్ట్ అడగాల్సిన అవసరం కూడా ఉండదు. సో, మనకి ఇలాంటి చోట్ల తీసుకుంటే మనకైతే ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ డిబ్బీలు ఉన్నాయి కదా! నేనైతే ప్రతి ఇయర్ కూడా ఖచ్చితంగా డిబ్బీ కూడా ఒకటి తీసుకుంటానండి. ఈ ఇయర్ కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ ఈ చైన్స్ అయితే చాలా బాగున్నాయి. 1 గ్రామ్ గోల్డ్ మ్యాటే ఫినిష్ జ్యువెలరీ అనమాట ఇదంతా కూడా. నేను అస్సలు అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ ఒక ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సేమ్ ఇలాగే ఇంటికి వచ్చిన తర్వాత వీడియో చూస్తుంటే అనిపించింది అరే ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి తీసుకోవాల్సింది అని. బట్ నేనైతే అక్కడ అస్సలు అబ్జర్వ్ చేయలేదన్నమాట ఇయర్ రింగ్స్ గురించి. అండ్ ఈ చైన్స్ కూడా బాగున్నాయి. బట్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 150 ఆర్ 200 ఎంతో చెప్పారు. గ్యారంటీ లేదు అన్నారు. ఇవి గ్యారంటీ లేని వాటిని మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటే అవి త్వరగా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో, అందుకని చెప్పి నేను తీసుకోలేదన్నమాట. సో, ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదండీ! ఇవి ఎంత బాగున్నాయంటే ఇవి చాలా బాగున్నాయి. బట్ ఏంటి అంటే వాటిలో లక్ష్మీదేవులు ఉన్నాయన్నమాట. ఈ హిందూస్ అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతాయి. బట్ నాకు అంత సెట్ అవ్వవు. సో, అందుకని నేను తీసుకోలేదు. అండ్ ఇక్కడికొచ్చేసి జెయింట్ వీల్. అండ్ నేను ఇప్పుడు నా లైఫ్‌లో ఒక్కసారి కూడా నేనైతే జెయింట్ వీల్ ఎక్కిందే లేదు. ఒకే ఒక్కసారి బ్రేక్ డాన్స్ ఎక్కాను. అది ఎప్పుడో 18 ఇయర్స్ బ్యాక్. 18 ఆర్ 16, 17 ఇయర్స్ బ్యాక్ ఎక్కాను. అప్పుడు ఒక్కసారి బ్రేక్ డాన్స్ ఎక్కగానే నాకైతే కళ్ళు తిరిగి వామిటింగ్స్ అయిపోయాయి. సో, అప్పటినుంచి నేనైతే ఇంకెప్పుడు మళ్ళీ ట్రై చేయలేదు. ఎక్కాలని కూడా ఆలోచన కూడా రాలేదు. అండ్ జెయింట్ వీల్ కూడా ఎప్పుడు ఇప్పటికొచ్చి అయితే ఎక్కలేదు. చిన్న జెయింట్ వీల్స్ ఉంటాయి. అవైతే నా చిన్నప్పుడు ఎక్కాను. ఆహ్, అది ఓకే పర్వాలేదు బానే అనిపించింది. బట్ ఇప్పుడు కొలంబస్ గానీ, జెయింట్ వీల్ గానీ, బ్రేక్ డాన్స్ కానీ ఇప్పటికొచ్చి అసలు ఎప్పుడు కూడా నేను ఎక్కలేదు. అసలు కొలంబస్ అయితే ఒక్కసారి కూడా ఎక్కలేదు నేను. అండ్ బ్రేక్ డాన్స్ అయితే ఒక్కసారి లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఇంకా మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ చెయ్యకూడదని డిసైడ్ అయ్యాను. నాకు అదేంటో బ్రేక్ డాన్స్ అంటే నాకు అంత కానీ చాలామంది చాలా ఈజీగా ఎక్కుతారండి. నాకు భలే అనిపిస్తది. వాళ్ళని చూస్తూ ఉండిపోతాను నేనైతే. అక్కడ ఎంతమంది చూడండి ఎలా ఎక్కారో. బట్ అవి అలా సడన్‌గా స్పీడ్ బ్రేక్స్ వేస్తున్నట్టు అలా వచ్చేసరికి నాకైతే హెడేక్ అంతా ఊగిపోతుందనమాట. సో, అందుకని నేనెప్పుడూ ఇంక ఎక్కలేదు. ఓన్లీ ఒకే ఒక్కసారి ఎక్కా అంతే. అండ్ మేము ఆల్మోస్ట్ ఇది తీసేసరికి టైం వచ్చేసి 4:30 ఆ టైం అవుతుంది. మీకు చూడ్డానికి ఇది తక్కువలా కనిపించినా మేమైతే ప్రతి షాప్ దగ్గర ఆగి, ప్రతి షాప్ దగ్గర చూస్తూ, కొనుక్కుంటూ అన్నీ అలా చూసేసరికి మాకైతే టైం చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మా పిల్లలనైతే నేను ఈ కార్ అయితే ఎక్కించాననమాట. వాళ్ళ హ్యాపీనెస్ చూడండి, వాళ్ళ స్మైల్ చూడండి. అవి చూస్తూ ఉంటే చాలు మనకి లైఫ్‌లో ఏదైనా చేయాలనిపిస్తుంది. వాళ్ళు అడిగింది ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది. నాకు వాళ్ళ స్మైల్ చూస్తే చాలా అనిపించింది. ఎంత క్యూట్‌గా అయితే నవ్వుతున్నారంటే ఇలా
ఇలా ఇవి అయితే టికెట్ వచ్చేసి 50 రూపీస్ అంట ఈ కార్‌కి. అండ్ ఒక 10 రౌండ్స్ అయితే వేస్తారు. బట్ మా వాళ్ళు ఇంకా ఎక్కువే తిరిగారు. ఇవి ఒక 4 రౌండ్స్ తిరిగిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా ఎక్కారనమాట. ఇంకా వాళ్ళతో పాటు వీళ్ళని కూడా ఇంకా ఎక్స్‌ట్రా ఇంకా 4 రౌండ్స్ అయితే వేశారు. సో, వాళ్ళలా వాటితో అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ మేమైతే ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ డాన్స్ దగ్గరికి వచ్చాను. అంటే ఇక్కడ ఏదో చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగింది. సో, అది చూడ్డానికైతే వచ్చాను. బట్ నేను వచ్చేసరికి ఆ ఇన్సిడెంట్ అయితే అయిపోయిందనమాట. అంటే ముందు చాలామంది జనం అది ఆగి ఏదో సంథింగ్ కొంచెం రష్‌గా మాట్లాడినట్టు ఉన్నారు. సో, అదంతా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. బట్ నేను వచ్చేసరికి అయిపోయింది. అండ్ ఇక్కడికొచ్చేసి ఇవి బెలూన్ షాట్స్ అనమాట ఇవి. నేను వెళ్ళాను. బట్ వీడియో కూడా తీసుకున్నాను. కానీ హ్మ్, నేను షార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే, ఈ మా అక్కగారి అమ్మాయి ఇది. మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి అనమాట. అయితే తనుకి వీడియో తీయడం రాలేదు. సో, నా క్లిప్ అయితే మిస్ అయింది. నెక్స్ట్ తను చేస్తున్నప్పుడు నేను వీడియో షూట్ అయితే చేశాను. అండ్ 5 టైమ్స్ 5 బెలూన్స్ కనుక మనం బ్రేక్ చేస్తే మనకి గిఫ్ట్ అన్నది ఇస్తానని చెప్పింది. బట్ బ్యాడ్ లక్ మేము ఏది కూడా బెలూన్ బ్రేక్ చేయలేకపోయాం. సో, మాకేం గిఫ్ట్ రాలేదు. అండ్ ఇంకా కొంచెం ఫ్రంట్‌కి వెళ్తే ఇక్కడ ఒక షాప్ కనిపించింది. ఇక్కడ ఈ వాటర్‌తో బెలూన్స్ వస్తాయి గదా అండీ! అవైతే మా పిల్లలు చూసారు. కావాలి కావాలని అడిగితే అవి తీసుకుందామని అయితే ఇక్కడ ఆగాము మేము. అండ్ ఇక్కడ ఇదే లాస్ట్ ఇంకా దీని తర్వాత అయితే ఇంకా ఏం లేవు షాప్స్. ఈ షాప్స్‌తో ఇక్కడ ఇంకా అది ఎండింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇదొచ్చేసి ఇప్పుడు రైట్ సైడ్. నేనైతే ఇప్పుడు రైట్ సైడ్‌కైతే వచ్చాను. రైట్ సైడ్ చూపిస్తున్నాను మీకు. ఈ డాల్స్ అయితే ఎంత బాగున్నాయంటే ఇవి చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇది ఈచ్ పెయిర్ వచ్చేసి 150 చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర అయితే మన బార్గెనింగ్ ఉందండి, చెయ్యొచ్చు. పెద్ద పెద్ద షాప్స్ లాగా ఉన్నాయి కదా! వాటి దగ్గర అయితే బార్గెనింగ్ చేయడానికి లేదు. అండ్ ఈ బాల్ వచ్చేసి ఒకటి 100 రూపీస్ చెప్పారు. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ చూసాను నేను. నేను మెయిన్‌గా ఇయర్ రింగ్స్ తీసుకుందామని ఈసారైతే వెళ్ళాను నేను. బట్ ఎక్కడ కూడా ఇయర్ రింగ్స్ అంత మోడల్స్ ఏమీ బాలేదు. నాకు అస్సలు నచ్చలేదు. సో, నేను అందుకే ఏం చెప్పి తీసుకోలేదు. అండ్ ఇవొచ్చేసి ముక్కు పుడకలంట. ఒక్కొక్కటి 20 రూపీస్ చెప్పారు. అస్సలు బాలేదు. కానీ చాలామంది తీసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటెమ్సే. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. మనకి బార్గెనింగ్ చేసే అవకాశం అయితే ఇలాంటి బండి దగ్గర తీసుకునేలా ఉంటే మనం అడగొచ్చు. అండ్ ఇది క్యాప్సికమ్ బజ్జీ వేడి వేడిగా వేస్తున్నారు. ఇక్కడ వాల్ పోస్టర్స్ అన్నీ కూడా దేవుళ్ళకి, బేబీస్‌కి, ఆల్ఫాబెట్స్ ఇలా అన్ని వాల్ పోస్టర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా సేమ్ ప్లాస్టిక్ ఐటెమ్సే. ఇంతకుముందు నా చిన్నప్పుడైతే మా అమ్మతో వచ్చినప్పుడు ఎక్కువగా మేము తీసుకునేది ఇవి ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవే తీసుకునేవాళ్ళం. అప్పుడు తెలీదు ప్లాస్టిక్ వాడకూడదే అని. సో, అందుకని మేము ఎక్కువగా తీసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడైతే అసలు తీసుకోవట్లేదు. అండ్ ఇప్పుడు మీకు చూపించినవి ఇవన్నీ కూడా రైట్ సైడ్ అనమాట. నేను రైట్ సైడ్ చూపిస్తున్నాను. అండ్ నాకు ఈసారి ఇక్కడ మాకు సంక్రాంతి తీర్థంలో నేను కొత్తగా చూసిందయితే ఇది. దీని పేరొచ్చేసి టోరా టోరా అంట. నాకు విచిత్రంగా అనిపించింది. అది ఇంకా అయితే స్టార్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ నేను ఈ స్లిప్పర్స్ అయితే చూద్దామని చెప్పొచ్చాను. పేరొచ్చేసి 150 చెప్పారు. ఆ బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా 200 అంట పేరొచ్చి. సో, నేనిక్కడ చూసాను. క్వాలిటీ మీకు ఇంతకు ముందు చెప్పినట్టు క్వాలిటీ గురించయితే ఆలోచించొద్దండి. ఓకే. ఎప్పుడైనా పర్వాలేదు ఫ్యాన్సీ వేర్‌లో వేసుకోవచ్చు అని అనుకుంటే గనక తీసుకోవచ్చు. డైలీ యూజ్‌కి అయితే పనికిరావు. సో, నేనైతే ఇక్కడ ఒక పెయిర్ అయితే చూసాను. సింపుల్‌గా బావుంది. నాకైతే నచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వీటి కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ చెప్పాడు. ఇంకా పైన ఉన్నవన్నీ కూడా 200 చెప్పారు. కాలేజ్ గర్ల్స్‌కైతే బావుంటాయి. బట్ డైలీ యూజ్‌కైతే అస్సలు పనికిరావు. నెక్స్ట్ ఇంకా వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. చాలా డిజైన్స్ కూడా ఉంటాయి. నేనైతే ఒకటి వేసుకొని చూసాను. బానే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయండి. ఒక్కొక్కటి కూడా 150, 200 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఓకే. పర్వాలేదు బానే ఉన్నాయి. బట్ నాకైతే నేను కావాల్సినవి చూద్దామనుకున్నా. కావాల్సినవి తీసుకుందామంటే నాకు కలర్ దొరకలేదు. సో, అందుకని నేను తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఈ వాచెస్ వచ్చేసరికి ఇది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. ఇవొచ్చేసి 200 చెప్పాడు. నీకిప్పుడు మీకు చూపిస్తున్న వాచ్ అయితే 200 చెప్పారు నాకు. అండ్ నెక్స్ట్ ఈ పైన ఈ పెద్ద పెద్ద బెల్ట్ ఉన్నాయి కదా! సారీ చైన్స్ ఉన్నాయి కదా! అవొచ్చేసి 200 చెప్పారు. ఈ కింద బెల్ట్ వాచెస్ అయితే 100 చెప్పారు. బార్గెనింగ్ చేసుకోవచ్చు.
కానీ ఆయన ఇవ్వలేదు. అండ్ ఇవొచ్చేసి డోర్స్‌కి సైడ్స్ పెట్టుకుంటారు కదా! డోర్ చైన్సో ఏదో సంథింగ్ ఏదో అంటారు వీటిని అవి. అండ్ ఇక్కడ ఇదేంటంటే ఇది కూడా ఈ ఇయర్ కొత్తగా చూపించారండి. ఇవి అయితే రింగ్స్ అనమాట. మనకి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేస్తే ఆయన అలా మనకి రింగ్స్ లాగా చేసి ఇస్తారంట మన సైజ్‌ని బట్టి. ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ చెప్పారు. రీజనబుల్ ప్రైజే అనిపించింది నాకు. ఇవన్నీ చైన్స్ అండ్ ఈ రింగ్స్ వచ్చేసి మనకు నచ్చిన డిజైన్ అయితే చేసిస్తారంట. అండ్ ఇవి సైడ్ వచ్చి ఆర్టిఫిషియల్ అండి ఇవన్నీ కూడా. అంటే మనకి రూమ్స్‌లో డెకరేషన్‌కి వార్డ్‌రోబ్‌లో డెకరేషన్‌కి, షెల్ఫ్‌లో ఇవన్నీ పెట్టుకోవడానికైతే ఈ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. బావున్నాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా పింగాణి ఐటెమ్స్ అంటారు కదా! ఆ ఐటెమ్స్ అయితే ఇక్కడున్నాయి. పైన మొత్తం అంతా పిల్లలకి సంబంధించిన టాయ్స్. ఇక్కడ కింద అంతా కూడా ఇవి పింగాణికి సంబంధించినవి. అండ్ ఇక్కడ ఈ షాప్‌లో ఏదైనా 20 రూపీస్ అన్నారు. ఇక్కడ కింద పెట్టిన ఏ ఐటెమ్ అయినా సరే 20 రూపీస్ అంట. అండ్ ఇక్కడ సైడ్‌కొచ్చేసరికి ఇవన్నీ మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చెప్పారు. 50 రూపీస్, 30 అలా 20 రూపీస్ నుంచి 50 రూపీస్ లోపే ఉన్నాయి ఈయన దగ్గర ఐటెమ్స్ అయితే. ఈ క్లిప్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఫైనల్‌గా మేమైతే లాస్ట్‌లో ఈ బ్యాగ్స్ అయితే చూసాము. ఇది బ్యాగ్ వచ్చేసి ఒక్కొక్కటి 100 రూపీస్ చెప్పారు. నేను తీర్థంలో కొనుక్కున్నవన్నీ కూడా వేయడానికి నాకైతే బ్యాగ్ కావాలి. సో, లాస్ట్‌లో నేనైతే ఈ బ్యాగ్‌ని ఒకటి తీసుకున్నాను. బ్యాగ్ వచ్చేసి 100 రూపీస్ అయితే చెప్పారు. ఫస్ట్ ఒక బ్యాగ్ తీసుకున్నాను. దానికి కొంచెం జిప్ అది బాలేదని చెప్పి నేనైతే మళ్ళీ మార్చేసి ఇంకొక బ్యాగ్ అయితే చూస్తున్నాననమాట తీసుకోవడానికి. అండ్ లోపల పెట్టిన కవర్‌నంతా తీసేసి లాస్ట్‌లో నేను ముందు పెట్టుకున్న బ్యాగ్‌లోవన్నీ కూడా లాస్ట్‌లో ఈ బ్యాగ్‌లోకైతే మళ్ళీ ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాను. ఇంకా భోగి రోజు మేమైతే ఇలా ఎంజాయ్ చేశాం అనమాట. తీర్థానికైతే వచ్చి ఫుల్ డే వ్లాగ్ అయితే ఇదే అండి. నా వీడియో ఎలా అనిపించిందో మీరైతే నాకు కామెంట్స్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.